కామన్గా ఫస్ట్ చూసేది క్లినికల్ ఎగ్జామినేషన్ అమ్మ. మనం నేసల్ ఎగ్జామినేషన్ చేస్తాం, స్పెక్యులం ఎగ్జామినేషన్ చేస్తాము, నేసల్ ఎండోస్కోపీ అని చేస్తాం. ఇదివరకు నేసల్ ఎండోస్కోపీ సెలెక్టివ్గా చేసేవాళ్ళం. ఇప్పుడు నేనైతే ఎవ్రీ పేషెంట్ ఎండోస్కోప్ తోటే చూస్తాను. ప్రతి పేషెంట్ని చూసి ఎండోస్కోప్తో చూడడం వల్ల మనకేంటంటే ఆ క్యారెక్టర్ ఆఫ్ ఇన్ఫెక్షన్, డిశ్చార్జ్ ఏ రంగులో ఉంది, గ్రీనా, ఎల్లోనా, వైటా, లేకపోతే ఫంగస్ ఏమైనా ఉందా, కొన్ని సందర్భాలు డయాబెటీస్, కంట్రోల్ డయాబెటీస్ పేషెంట్లు ఏమైనా బ్లాక్ ఫంగస్ మ్యూకా డెవలప్ అవుతుందా, ఇలాంటివి మనం చూడగలుగుతాం. ఈ నెక్స్ట్ సివియారిటీని కూడా అసెస్ చేసుకున్నాక చాలా సందర్భాల్లో మనకి రీసెంట్ ఆన్సెట్ ఇన్ఫెక్షన్స్లో ఐదర్ సిమ్టమాటిక్ మెడికేషన్ వల్ల కానీ కొన్ని యాంటీబ్యాక్టీరియల్ మెడికేషన్ వల్ల కానీ చాలామంది రెస్పాండ్ అయిపోతారు. తగ్గిపోతే చాలామంది రాదు. కొంత సందర్భాల్లో మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు 2-3 వీక్స్లో కూడా తగ్గకపోతే, 2-3 వారాల్లో కూడా సైనస్ తగ్గకపోతే అప్పుడు ఒకసారి సిటీ స్కాన్ చేయడం జరుగుతుంది. సిటీ స్కాన్ చేసి మన క్యారెక్టర్ ఆఫ్ ది డిసీజ్ ఏంటి, ఎంత ఉంది, నేచర్ ఏంటి, ఏమైనా డిస్ట్రక్షన్ ఉందా, బోన్ డ్యామేజ్ ఏమైనా ఉందా, ఎంత స్ప్రెడ్ ఉంది, ఏమైనా ఇంపెండింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది మనం అసెస్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా మేజర్ ఇష్యూస్ ఏమీ లేవు, మైల్డ్ టు మోడరేట్ డిసీజ్ ఉంటే అది కొంచెం ఎలర్జిక్ లాగా కూడా కనిపిస్తే కొంతకాలం ట్రీట్మెంట్ చేయొచ్చు. వెరీ ఫ్యూ పీపుల్ ఒక 2-3 మంత్స్ ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా రెస్పాండ్ కావట్లేదు, లేదంటే అక్యూట్ ప్యూరులెంట్ డిశ్చార్జ్, సైనస్లో పస్ జామ్ అయిపోయి బయటకు రావట్లేదు, లేదంటే ఎలర్జిక్ ఫంగల్ రైనోసైనసైటిస్, ఇందాక చెప్పింది ఫంగల్ సైనసైటిస్ ఏ విధమైందా కానీ వీళ్ళని మనము సర్జరీకి రికమెండ్ చేయగలుగుతాము.